నేషనల్ హెరాల్డ్ అనేది లూట్ మార్ చేసిర్రు మీరు పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ కేసు ఇది పిఎంఎల్ఏ కేసు అది ఆ కేసులోనే మీరు దేశవ్యాప్తంగా ధర్నాలు చేసిర్రు మరి మాదేంది ధర్నాలు చేయొచ్చు కానీ నిరసన తెలుపొచ్చు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు దహనం చేయడం అనేది అక్కడ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తా ఉన్నారు. అయ్యో నువ్వే చెప్పినావు కదయ్యా ప్రజాపాలన మొహబ్బత్ కి దుకాన్ ప్రజాస్వామ్యం నా దాంట్లో అన్ని అలౌడ్ అని నువ్వు చెప్పినావు మేము అందుకే అనుకున్నాం కానీ బోగస్ అన్నట్ట ప్రజాస్వామ్యంలో హౌస్ అరెస్ట్లు ఉంటాయా ప్రజాస్వామ్యంలో ఇట్లా నిరసన తెలపకుండా చేస్తారా మీరు ప్రజాస్వామ్యంలో ఇలా ఎక్కడికక్కడ ఆపేసి బ్యారికేడ్లు పెట్టేసి ఎవరిని కదలనీయకుండా చేస్తారా ఇదా నువ్వు చెప్పిన ప్రజాస్వామ్యం ఇదా నువ్వు చెప్పిన రాజ్యాంగం నువ్వు చెప్పినావు కాబట్టి మేము చేస్తున్నాం నువ్వు మాకు ఆ హక్కు ఇచ్చినావు అయ్యో గొప్ప రేవంత్ రెడ్డి గారు ఏమీ ఫీల్ గారు ప్రజాస్వామ్యంలో పూర్తిగా నిరసన తెలిపొచ్చు అని ఇవాళ నిరసనగా దిష్టి బొమ్మ తగలబెట్టింది విచారణ అక్కడ అనేది అర్థం కాకుండా ఈ రోజు పోలీసుల మోహరింపు తెలంగాణ భవన్ దగ్గర నందినగర్లో మరి వారెక్కడికి వస్తారు కేసీఆర్ గారు ఏమన్నారు నేను అవైలబుల్ ఉన్నాను మీరు చూసుకోండి మీరు ఎక్కడైతే చేస్తానన్నారో మీరు ఎప్పుడు కేసీఆర్ గారు సాక్షిగా హాజరు కావాలని ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం దోషిగా చూపిస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి అవసరం కదా ఇలా రాజకీయం చేయాలి కదా అయ్యో మీరు ఎక్కడి దాకా పోతున్నారు దోషి సాక్షి కాదు వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఉరిదిద్దామని అనుకుంటారు కేసీఆర్ గారిని పొద్దున్న లేస్తే చనిపోవాలి మక్కిలు ఇరిగిపోయినాయి నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మంచం ఎక్కిళ్ళు ఇవే కదా డైలాగ్స్ సో ఆల్రెడీ ఇక్కడ వాళ్ళే కోర్టు నడిపించేస్తున్నారు అందుకే లీకులు వస్తాయి